జై శ్రీ గణేష. మనం మహాభారతం చెప్పుకుంటున్నాం కదా. ఈరోజు మనము కర్ణుడి కుతంత్రం గురించి తెలుసుకుందాం. మామూలుగా కర్ణుడు అనగానే మనకు సినిమాల్లో చూపించినంత మంచిగా అయితే మహాభారతంలో కర్ణుడు అయితే ఉండడు. చెడ్డవాళ్ళతో సాహసం చేస్తే ఎలాంటి వాడైనా చెడ్డవాడు అవుతాడు అనడానికి ప్రతీకగా ఉంటాడు కర్ణుడు. కర్ణుడు మనస్తత్వం ఎలా ఉంటుంది, దుర్యోధనుడితో ఏంటి, మళ్ళీ దుర్యోధనుడు ఇప్పుడు అడవిలో ఉన్నటువంటి పాండవుల దగ్గరికి కూడా కయ్యానికి ఎలా వెళ్తాడనేది ఈరోజు ఎపిసోడ్లో మనం చూద్దాము. ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు వీళ్ళంతా? కామ్యకవనంలో ఉన్నారు. పాండవులు అరణ్యవాసంలో భాగంగా కామ్యకవనంలో ఉన్నారు. అక్కడికి మార్కండేయుడు వచ్చి కథలు చెప్పాడు, మనం గత ఎపిసోడ్లో చూసాం కదా. అయితే కొన్ని రోజులు కామ్యకవనంలో ఉన్న తర్వాత వీళ్ళు దైత్యవనానికి వస్తారనమాట. అక్కడి నుంచి దైత్యవనానికి వస్తారు. ఒకరోజు హస్తినాపురం నుంచి ఒక బ్రాహ్మణుడు వస్తాడు వీళ్ళ దగ్గరికి. వచ్చి మామూలుగా మాట్లాడతాడు, హస్తినాపురంలో ఏం జరిగిందో చెప్తాడు. ఆ తర్వాత తిరిగి ఆ బ్రాహ్మణుడు హస్తినాపురం వచ్చిన తర్వాత ధృతరాష్ట్రుడు అతన్ని పిలిపించుకుంటాడు. పిలిపించుకొని దైత్యవనం వెళ్ళొచ్చావంట కదా, పాండవులు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారంటే ఇంకా వాళ్ళ కష్టాలన్నీ చెప్తాడు. వాళ్ళు ఏదో ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నారు, కానీ 5గురు అసలు బక్క చిక్కిపోయి ఉన్నారు. మట్టి వాసన కొడుతుంది వాళ్ళ దగ్గర. అంత దారుణమైనటువంటి జీవితాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. ముఖ్యంగా ద్రౌపది అయితే పడరాని కష్టాలు పడుతుంది. వాళ్ళ బాధలు అసలు చూడలేకపోతున్నాము, వాళ్ళ కన్నీళ్లు కారుస్తుంటే నాకే ఏడుపు వచ్చిందని చెప్పేసి ఆ బ్రాహ్మణుడు చెప్తాడు. చెప్పగానే ధృతరాష్ట్రుడు ఇదంతా విని ఒక్కసారిగా ఆయనకు భయం వేస్తుంది. ఇన్ని కష్టాలు పడుతున్నారే పాండవులు, ఇప్పుడు పాండవులు అరణ్యవాసం అజ్ఞాతవాసం అయిపోయిన తర్వాత నా కొడుకుల పరిస్థితి ఏంది? అర్జునుడు అసలే దివ్యాస్త్రాలు సంపాదించుకొని వచ్చాడు, మామూలుగా ఉంటేనే అతన్ని ఎవరూ పట్టలేము. ఇప్పుడు అతడి దగ్గర గాంధీవం ఉంది, అతడు కనుక యుద్ధంలో నిలబడితే ఎవరు ఆపగలుగుతారు? అసలే భీముడు తన కోపాన్నంతా అణుచుకొని ఉంటున్నాడు. మరోవైపు నకల సహదేవులు వాళ్ళే తెగించి పోరాటం చేస్తే ఎవరూ నిలవలేరు. ధర్మరాజు మాత్రం ఎన్ని రోజులను ఓపిక పడతాడు? ఇప్పటికే ద్రౌపది దుఃఖం చూసి చూసి అతనికి కూడా కోపం వచ్చి ఉంటుంది. ఏం జరుగుతుందో ఏమో అని చెప్పేసి బాగా బాధపడుతూ ఏడ్చేస్తుంటాడు. దీనంతటి కారణం నా కొడుకే. నా కొడుకును ఒక్కసారైనా నేను కట్టడి చేయలేకపోయాను, నా కొడుకును కట్టడి చేయలేకపోవడం వల్ల ఇదంతా జరిగిందని చెప్పేసి తనను తాను కాసేపు తిట్టుకుంటాడు, కాసేపు దుర్యోధనుడు తిడతాడు, కాసేపు విదురుడి దగ్గరికి వచ్చి ఏడుస్తాడు. ఇదంతా ఇంకా దుర్యోధనుడికి తెలుస్తుంది. దుర్యోధనుడికి తెలియగానే దుర్యోధనుడు తెగ నవ్వుకుంటాడు. అబ్బా, ఎంత సంతోషమైంది, ఇన్ని రోజులకి పాండవులు పడుతున్న కష్టాలు చెవులారా వింటే ఎంత ఆనందంగా ఉంది అనుకుంటాడు. అయితే దుర్యోధనుడు మనస్తత్వం తెలుసు కదా. కేవలం వాళ్ళు కష్టాలు పడుతున్నారు అని ఒకరి మాటలు వింటేనే ఇంత సంతోషమైంది, అదే వాళ్ళు కష్టాలు పడుతున్న దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి మనసులో ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచిస్తుంటే ఇంతలో కర్ణుడు వస్తాడు అక్కడికి. అతని నవ్వు చూసి అర్థం చేసుకుంటాడు. అప్పుడు కర్ణుడు ఏమంటాడంటే దుర్యోధనతోటి, పాండవుల కష్టాలు చెప్తుంటేనే ఇంత ఆనందంగా ఉంది కదా, మనం పాండవుల కష్టాలు చూస్తే ఎలా ఉంటుందంటావు అంటాడు. వెంటనే దుర్యోధనుడు కర్ణుడిని కౌగిలించుకొని, ఇదే నా మనసులో అనుకుంటున్నాను నేను, వెళ్ళి ఇప్పుడు పాండవుల పరిస్థితి చూడాలి, అప్పుడు కానీ నాకు సంతోషంగా ఉండదు. కానీ ఏం చేయను, ఇప్పుడు ఎలా అయినా సరే నాన్నగారు ఆజ్ఞాపించారు, అసలే ఆయన తెగ ఏడుస్తున్నాడు పాండవుల కష్టాన్ని చూసి, వాళ్ళ వల్ల మనకేమో జరుగుద్ది అనుకుంటున్నాడు. మనం ఇప్పుడు గనక అక్కడికి వెళ్తాము అని చెప్తే ఖచ్చితంగా మనకు అనుమతినియ్యడు, ఏం చేద్దాం అనుకుంటాడు. ఇంతలో శకుని కూడా అక్కడికి వస్తాడు. వీళ్ళు ముగ్గురు కలిసి మళ్ళీ ఏం చేయాలని చెప్పేసి ముగ్గురు కాసేపు ఆలోచించుకుంటారు. సరే, ఈ రోజైతే ఈ రాత్రంతా మీరు ఆలోచించండి, ఎలా అయినా సరే మనం పాండవుల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన దర్పం చూపించాలి. ముఖ్యంగా ఈ మాటలన్నీ కర్ణుడే అంటాడు. దుర్యోధన, ఇప్పుడు కనుక నువ్వు వెళ్ళి ఈ వజ్ర వైఢూర్యాలు వేసుకొని మహారాజ వైభవంతో రారాజుగా నువ్వు వెళ్ళి వాళ్ళ ముందు నిల్చుంటే వాళ్ళు ఏడుస్తూ కూర్చుంటారు. ఈ భూమండలం మొత్తం నీకు ఈరోజు మంగళహారతులు పడుతుంది. ఆ సంగతి వాళ్ళకి తెలియాలి, నువ్వు ఎంత సుఖంగా ఉన్నావు, ఎంత సౌఖ్యంగా ఉన్నావు అన్న విషయం పాండవులకు తెలియాలి. అప్పుడే వాళ్ళకి ఇంకా బుద్ధి వస్తుంది, అప్పుడే వాళ్ళకి శిక్ష పడుతుంది. అంటే ఇన్ని కష్టాలు పెడుతూ కూడా, కష్టాలు పడుతున్నారని తెలిసి కూడా ఇంకా వాళ్ళని కష్టాలు పెట్టాలి అనుకుంటాడు. ఇక్కడ కర్ణుడు నిజంగా పాండవుల విషయంలో చాలా పైశాచికంగా ఆలోచించాడనే ఉంటుంది. ఈవెన్ ద్రౌపది విషయంలో కూడా కర్ణుడు, ద్రౌపది వస్త్రాభరణం జరిగినప్పుడు కూడా దుర్యోధనుడి కంటే దారుణంగా వ్యవహరిస్తాడు కర్ణుడు. కాకపోతే మనకు సినిమాల్లో ఎందుకో పాండవుల అన్న కాబట్టి అలా చూపించాడు, కానీ కర్ణుడు మాట్లాడినంత కఠినంగా దుర్యోధనుడు కూడా మాట్లాడు. నిజంగా అంత దారుణంగా మాట్లాడతాడు కర్ణుడు చాలా సందర్భాల్లోనూ. సరే, ఇప్పుడు వీళ్ళు ఏమనుకున్నారు, ఈ ముగ్గురు కలిసి ఎలా అయినా సరే వీళ్ళ దర్పాన్ని పాండవులకు చూపించాలి అనుకున్నారు. దీనికి మరి ధృతరాష్ట్రుడు ఒప్పుకోడు కదా.
అప్పుడు ఏం పన్నాగం పండుతాడంటే సుమంగుడు అనేటువంటి ఒక గొల్లవాన్ని పిలిచి వాడికి ఏం చెప్తాడంటే దౌత్యవనం కూడా ఈయన ఆధీనంలోనే ఉంటుంది. సో దౌత్యవనంలో ఉన్నటువంటి మన పశు సంపద మీద క్రూర మృగాలు వచ్చి పడుతున్నాయి, ఆవుల మందలు కాపాడడం కోసం రక్షించండి అని చెప్పేసి నువ్వు రేపు సభకు రావాలి అని చెప్పేసి సుమంగుడిని పంపుతారు. సో తెల్లారుతుంది, సభ వచ్చేస్తుంది, ధృతరాష్ట్రుడు కూర్చొని ఉంటాడు. ఆ సభకు సుమంగుడు వచ్చి ఇట్లా దైత్యవనంలో ఆవుల మందలు చాలా ఎక్కువగా పెరిగిపోయాయి, సాయిగా ఉన్నాం మేము, కానీ ఈ మధ్యకాలంలో క్రూర మృగాలు ఎక్కువగా వచ్చేస్తున్నాయి, దయచేసి రాజా మీరు వచ్చి ఆ క్రూర మృగాల్ని చంపండి అంటాడు. వెంటనే కర్ణుడు కలుగజేసుకొని అయితే వెంటనే మేమందరం పరివారంగా వస్తాము, ఆ క్రూర మృగాల్ని చంపేస్తాము అంటాడు. మళ్ళీ వెంటనే ధృతరాష్ట్రుడు అంటాడు, లేదు లేదు మీరు వెళ్ళడం ఏంటి, నేను ఇంకెవరినైనా నియమిస్తాను క్రూర మృగాల కోసము, అక్కడ అసలే పాండవులు ఉన్నారు, వాళ్ళు తపోదీక్షలో ఉన్నట్టుగా ఉన్నారు, మీరు కనుక వెళ్ళి వాళ్ళతో ఏమైనా కయ్యానికి కాలు దూగితే వాళ్ళ కంటి శక్తి చాలు మిమ్మల్ని నాశనం చేయడానికి, సో మీరు వెళ్ళడానికి వీల్లేదు, నేను ఒప్పుకోను అంటాడు. కానీ ధృతరాష్ట్రుడి సంగతి తెలిసిందే కదా, దుర్యోధనుడు కనుక గట్టిగా పట్టుబడితే వెంటనే అతనికి ధృతరాష్ట్రుని యొక్క దరిద్రమే అది కదా, అంత అతి ప్రేమ దుర్యోధనుడు అంటే ఉన్న ఆ పిచ్చి ప్రేమతోనే అన్నీ పోగొట్టుకుంటాడు కదా. మళ్ళీ దుర్యోధనుడు వెళ్ళి మేము ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్తాము, మా పని ఏదో మేము చూసుకొని వెళ్తాము, అయినా వాళ్ళు ఇచ్చిన మాట కట్టుబడి ఉంటారని నువ్వే అన్నావు కదా, కట్టుబడి ఉన్న వాళ్ళు ఉంటారు, నేను నా రాజ్యంలో కష్టం వచ్చినప్పుడు వాళ్ళు ఎవరో ఉన్నారని చెప్పేసి నేను ఎందుకు కలుగజేసుకోను, నేను వాళ్ళ జోలికి ఏం వెళ్ళను, వాళ్ళు నా జోలికి వస్తే ఏం ఊరుకోను, నేను వెళ్తాను అంటాడు. మళ్ళీ అటు ఇటు కాసేపు మళ్ళీ మాట్లాడిస్తాడు. మొత్తానికైతే ధృతరాష్ట్రుడు ఒప్పుకొని సరే పాండవులతో అయితే పెట్టుకోకండి, మీరు వెళ్ళి రండి అంటాడు. మరి ఇప్పుడు ఈ ముగ్గురు కర్ణుడు, శకుని, దుర్యోధనుడు ఈ ముగ్గురు దౌత్యవనం వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత ఏం జరుగుద్ది, పాండవులకి దుర్యోధనుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఒకరొకరికి ఎదురుపడ్డారు కదా, ఎదురుపడిన తర్వాత జరిగిన సంఘటనలు ఏంటో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నేను మహాభారతం ఉన్నట్టు చెప్తున్నాను, మీకు నచ్చితే ఆశీర్వదించండి. ఇప్పటి వరకు మహాభారతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్తే మహాభారతం ప్లేలిస్ట్ ఉంది, మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ. జై హింద్.